మిర్చి ఘాటును మించిన అభిమానం, మిరపకాయ మంటను కూడా పారదోలే ప్రేమ. 74 రోజు పాదయాత్ర మిర్చి తోటల నుంచి కొనసాగింది. పల్నాడులో ప్రతి పల్లె షర్మిల వెంట కదులుతోంది. నాగులేరు నీళ్లు సాక్షిగా షర్మిల కదం తొక్కుతున్నారు. నాగులేరు నీళ్లు నాపరాళ్లు అన్న శ్రీనాథుని కవి హృదయం సాక్షిగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. ఇక గుంటూరు గుండెలో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్లోకి వెళ్దాం. రైతులు ధైర్యంగా ఉండాలని షర్మిల పిలుపునిచ్చారు. జగనన్న వస్తే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు అన్నదాతలు. మిర్చి తోటల నుంచి పాదయాత్ర చేస్తున్న సమయంలో షర్మిల మిరప పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొలాల్లో మిర్చి రైతులను కలుసుకున్నారు షర్మిల. పెట్టుబడి గిట్టుబాటు ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగనన్న పాలన కోసం ఎదురు చూస్తున్నామన్నారు. రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పిచ్చే రైతులకు అండగా నిలిచి ఏదైనా సరే ఇప్పుడు కళాలు కలిసిపోయినాయి. ఎవరైనా ఒక ఆఫీకి వచ్చి చూసిన పాపన పోలేదు, రైతు కొద్దిగా పోతారు. వచ్చి ఆ తడిచి మాట కనుక వచ్చి సరైన గిట్టుబాటు రేటు కేసు ఏదైనా ఉంటే న్యాయం చేసి ఉంటారు. రాజశేఖర్ చేసి ఉంటే జగన్ శాస్త్ర ఆశయం మీద ముఖ్యమంత్రి రావడం కోరుకుంటారు. రాజశేఖర్ లేదండి రైతుకు గాని రాజశేఖర రెడ్డి మళ్ళీ ప్రభుత్వంలోకి కొడుకు వస్తే రైతులు గానీ లేబర్ గానీ కొంత బాగుపడే పరిస్థితి పల్నాటి రైతులు షర్మిల పాదయాత్రలో కదం తొక్కుతున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. రైతుల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ బతికే ఉంటారని గాదివారిపల్లి అన్నదాతలు అన్నారు. తమ గ్రామంలో 1,70,00,000కు పైగా రుణాలు మాఫీ అయ్యాయన్నారు. జగనన్న సీఎం అయితే 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారని షర్మిల తెలిపారు. గుంటూరు జిల్లా గాదివారిపల్లిలో రచ్చబండ నిర్వహించిన షర్మిల రైతులను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. తమ గ్రామం వైఎస్సార్ ను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటుందని చెప్పారు గాదివారిపల్లి రైతు. పార్టీలకు అతీతంగా రుణాలు మాఫీ అయ్యాయని చెప్పారు. 1,70,00,000 రుణమాఫీ గాదివారిపల్లి గ్రామంలో 1,70,00,000 ఏ పార్టీ వాళ్ళని
ఏది పోలేదు అని పంటగా 4,000 తీసుకుంటున్నారు కింటానికి బియ్యము, కింటానికి పిల్లల ఫీజులు, కింటానికి 100 రూపాయలు కూలి వస్తుంది. వానకి మిరపకాయలన్నీ తడిసిపోయినాయి. మిరపకాయలు తడిసిపోతే రేటు తగ్గిస్తున్నారు. పత్తికి గొడవపడి అట్టే ఉంది. మేము పండించుకునేదేమో ఎకరాలు 2 ఎకరాలు. వాటి గురించి అప్పులు పాలై చచ్చిపోతున్నారండి జనము. మా దగ్గరకు వచ్చేసరికి ఇట్టుంటున్నాయి. అందరు లంచాలు పని చేయట్లేదు. వైఎస్సార్ పోయిన తరువాత రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు షర్మిల. జగనన్న వస్తే రైతుల కష్టాలు పోతాయన్నారు. అవునమ్మా, నిజమే. ఈరోజు రైతులు చాలా కష్టపడుతున్నారు. మిర్చి పండించిన వాళ్ళంతా నష్టపోతున్నారు. ఇంతకుముందు 30 క్వింటాలు పండేది ఎకరాకి, ఇప్పుడు నీళ్లు లేక 20 క్వింటాలే పండుతుంది. అదే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్వింటాలు మిర్చి 12,000 రూపాయలు కూడా పోయింది. కానీ ఇప్పుడు 5,000, 6,000 కట్టుకోవడం లేదు. పత్తికి కూడా అదే పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 6,000, 7,000 కూడా పోయింది. కానీ ఇప్పుడు 3,900 కంటే మద్దతు ధర లేదు. అమ్మా, మంచి రోజులు తప్పకుండా వస్తాయి. మళ్ళీ 9 గంటలు ఉచిత విద్యుత్ వస్తుంది. మళ్ళీ రైతులను ప్రేమించే మంచివాడు ముఖ్యమంత్రి అవుతాడు. అమ్మా, జగనన్న ముఖ్యమంత్రి అయితే రైతులకు అండగా నిలబడతాడు. ఈసారి రైతులకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తాడు. అన్నిటికీ మద్దతు ధర ఉంటుంది. ఏ రైతు కూడా పండించిన పంట నష్టం రాకుండా 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రైతు తన పంటని నష్టానికి అమ్ముకునే అవసరం ఉండదు. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఆ రోజు వచ్చేంత వరకు మీ పొలాలు అమ్ముకోకండి. మీ పొలాలు చాలా ముఖ్యం. అమ్మ, ఓపిక పట్టండి. 6 నెలలు, సంవత్సరంలో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. గాదెవారిపల్లిలో నిర్వహించిన రచ్చబండకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ సమస్యలు పరిష్కరించమని విజ్ఞప్తులు చేశారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. పల్నాడు ప్రజల అభిమానం మిర్చి ఘాటును మరిపించింది. చంటి పిల్లలను చంకన వేసుకున్న తల్లులు షర్మిల కోసం ఎండలో పడొస్తున్నారు. మీ అడుగే మా అడుగు అంటూ రాజన్న బిడ్డ వెంట నడుస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమంటున్నారు పాదయాత్రలో పాల్గొంటున్న మహిళలు. రాజన్న తనయుడు సీఎం అయితేనే ప్రజల కష్టాలు తీరుతాయంటున్నారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే రుణాల మాఫీ కోసం రైతులు ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరిక. ఆయన వస్తే జనం కష్టాలు అన్ని సక్సెస్ అవుతాయి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుందని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే తెలుగు లోగిళ్లు కళకళలాడుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అన్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. గుంటూరు గుండెలో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. కాచివరంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు షర్మిల. రాజన్న బిడ్డ తమ గ్రామం రావడంపై కాచివరం వాసులు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఆ గ్రామస్తులు చెప్పారు.
వైఎస్ కుటుంబం కోసం తాము ఎంతకాలమైనా పోరాటం చేస్తామన్నారు కాచవరం యువకులు. షర్మిల పాదయాత్రకు మద్దతుగా ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అసలు బాగోలేదన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీఎం కావాలని మేము అనుకుంటున్నాము. రాజశేఖర రెడ్డి గారి కోసం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఏదైనా చేయడానికి రెడీ. మేము ఎంతవరకైనా వాళ్ళ కుటుంబం కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మా నియోజకవర్గంలో అరెస్ట్ చేయడం అనేది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో, పల్నాడులో, అది మాచల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదరణ ఎక్కడా లేదు. ఫస్ట్ ನೀವು ఎక్కడైనా చూసుకోండి, ఇప్పటిదాకా జరుగుతున్న దాంట్లో పల్నాడులో ఎంటర్ అయిన తర్వాత నుంచి చాలా ఉత్సాహంగా ప్రేక్షకుల్లో చాలా బాగుంది. అరెస్ట్ చేయడం చాలా బాధాకరమైన విషయము. జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే సీఎం. రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యం. ప్రభుత్వం అయితే చాలా అద్భుతమైన స్థితిలో ఉంది. మళ్ళా జగనన్న రావాలి. జగనన్న సీఎం అయితే మా అందరి సమస్యలు తీర్చాలని భావిస్తున్నాం. రాజన్న రాజ్యం జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తుందని గాదివారిపల్లి వాసులు అభిప్రాయపడ్డారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. ప్రజల అభిమానం పల్నాడు వీధుల్లో పొంగి పొర్లుతోంది. కుమ్మక్కు కుట్రలను చీల్చే సైనికుల్లా ప్రజలు కదులుతున్నారు. అసమర్థ ప్రభుత్వంపై గొంతెత్తి నినదిస్తున్నారు. ప్రజల అభిమానమే వైఎస్ఆర్ కుటుంబ వ్యతిరేకులపై ఆయుధమవుతుంది. షర్మిల నడిచే దారులు వెంట, పొలాలు గట్లు వెంట ప్రజలు నడుస్తూ అభిమానం చాటుకుంటున్నారు. షర్మిల కనబడితే చాలు కళ్లల్లో చెప్పలేని ఆప్యాయత, అనురాగాలు కనిపిస్తున్నాయి. తమ సమస్యలు వినే రాజన్న బిడ్డ వచ్చిందంటూ మురిసిపోతున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. అందరికీ పక్కా ఇళ్లు కట్టించాలని వైఎస్ఆర్ కలలు కన్నారని షర్మిల చెప్పారు. రాష్ట్రంలో ఒక్క రూపాయి పన్ను పెంచకుండా సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్దన్నారు. చంద్రబాబు హయాంలో ఛార్జీలు, ధరలు పెంచడమే లక్ష్యంగా పాలన సాగిందన్నారు. వైఎస్ఆర్ 42 లక్షల పక్కా ఇళ్లు కట్టించారని షర్మిల చెప్పారు. ఇవి దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం కట్టించిన వాటితో సమానమన్నారు. ఒక్కొక్క ఇంట్లో 5 మంది 10 మంది ఉంటున్నారన్నారు. ఇళ్లలో సరిపోవడం లేదంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల కొద్ది పక్కా ఇళ్లు కట్టించారు. కానీ చాలా మందికి ఇంకా ఇళ్లు లేవు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ ఒక్కరికి కూడా గుడిసెల్లో ఉండే అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు ఉంటారా, ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు కట్టడం జరుగుతుంది. అమ్మా మీరు ధైర్యంగా ఉండండి, ప్రతి ఒక్కరికి ఇళ్లు వస్తాయి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత. వైఎస్ఆర్ రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చారని షర్మిల తెలిపారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా కరెంటు ఛార్జీలు పెరగలేదన్నారు షర్మిల. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుగా ఉంటే 9 గంటలు చేసేవారు దాన్ని. అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా కరెంటు ఛార్జీలు పెరగలేదు, ఏ రోజు కూడా గ్యాస్ ధరలు పెరగలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు గ్యాస్ ధర 145 రూపాయలు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేసరికి 305 రూపాయలు చేసి వదిలాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ ధరను రెట్టింపు చేశాడనమాట. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు గ్యాస్ ధర 305 రూపాయలు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు 305 రూపాయలున్న గ్యాస్ ధర కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో గ్యాస్ ధర 440 రూపాయలు కూర్చుంది. సబ్సిడీ అయితే, సబ్సిడీ లేకపోతే 1000 రూపాయలు. అమ్మ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్యాస్ ధరలు పెంచలేదు.
చంద్రబాబు కిరణ్ పాలనపై మండిపడ్డారు షర్మిల. వీరిద్దరూ ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని మండిపడ్డారు. జనరల్ బ్యూరో, సాక్షి న్యూస్. కదులుతోన్న రథచక్రాలకు తోడు కొన్ని లక్షల పాదాలు కదులుతున్నాయి. ఉరికే ప్రతి గుండె వైఎస్ఆర్ అని నినదిస్తుంది. అలు పెరగకుండా నడుస్తున్న పాదాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటను నిలబెట్టడానికి తహతహలాడుతున్నాయి. నాలుగో రోజు పాదయాత్రలో షర్మిల తెక్కలపాడులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండ వేశారు. అనంతరం ప్రజలకు అభివాదం చేసి ముందుకు కదిలారు. రాజన్న బిడ్డ షర్మిలకు ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారు. ముందు గుండెకు ముడేసిన బంధమంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, కష్టాల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికి జగనన్న వస్తారని చెప్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. జనరల్ బ్యూరో, సాక్షి. రైతుల, వికలాంగుల అవస్థలు తీరాలంటే, వృద్ధుల ఆవేదన పోవాలంటే జగనన్న సీఎం కావాలంటున్నారు ప్రజలు. అన్ని సమస్యలకు పరిష్కారం రాజన్న బిడ్డ రావడమే అంటున్నారు. ఇది గుంటూరు గుండెలో మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్.